one of you seated before your television in the wonderful everlasting name of Jesus Christ our Lord and Savior. మన రక్షకుడును పరిశుద్ధుడును నిత్యుడైన క్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. We are so happy once again that you could join with us, and we are so looking forward to you enjoying this program. మరి యొక్క కార్యక్రమంలో మీతో పాటుగా ఈ రోజున కలుసుకోవాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాము. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు సంతోషిస్తున్నాము. I'm sure after listening to this message you will all want to go to Jerusalem to see it. మరి ఈ యొక్క ఉపదేశాన్ని విన్న తర్వాత మీరందరూ తప్పకుండా యెరూషలేమును చూడడానికి వెళ్తారని నేను భావిస్తూ ఉన్నాను. Now last week you see we discussed about the women in Jesus's ministry. గత వారములో యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీలను గురించి మనం మాట్లాడుకున్నాము. And these women with him in the ministry were also there at the crucifixion. మరి ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ఈ స్త్రీలైనటువంటి వారు ఆయన శిలువ మరణ సమయంలో కూడా ఉన్నారు. Not only the crucifixion but also the resurrection and the ascension. ఆయన శిలువ మరణ సమయమే కాదండి, ఆయన యొక్క పునరుద్ధాన సమయంలో ఉన్నారు, అలాగే ఆరోహణములో కూడా వారు ఉన్నారు. We see all these three incidents, that is the crucifixion, the resurrection and the ascension. మరి క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము, పునరుద్ధానము, అలాగే ఆరోహణ సమయాలను గనక మనం ఆలోచన చేస్తే It took place in Jerusalem. ఇవన్నీ కూడా యెరూషలేములోనే జరుగుతూ ఉన్నాయి. According to God's plan, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము Jesus was born according to prophetic word దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా యేసు జన్మిస్తూ ఉన్నారు. in Bethlehem Ephratah, బెత్లెహేము ఎఫ్రాతాలో జన్మించారు. crucified and was as per prophecy in Jerusalem. అయితే దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగానే యెరూషలేములో ఆయన శిలువ మరణం పొందుతూ ఉన్నారు. Here we see that Jerusalem plays a very important part in the life of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క జీవితంలో కూడా యెరూషలేమునకు ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నట్లుగా మనము చూస్తాము. Here we notice that historically, politically and of course physically Jerusalem is a hot topic even today. మరి నేటికిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే అటు చారిత్రక పరముగాను రాజకీయ పరముగాను కూడా యెరూషలేము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినట్లుగా చూస్తాము. I'm sure some of you will let your ears be tingling to hear the historical facts about Jerusalem. మరి ఈ యెరూషలేమును గురించినటువంటి చారిత్రక సత్యాలు తెలుసుకోవాలని చెప్పి మీలో అనేకులు చెవులు ఈ యొక్క మాటలు వినడానికి సిద్ధపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. The most beautiful part of Jerusalem is that God has chosen Jerusalem. ఈ యెరూషలేములో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటనగా దేవుడే ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. Accordingly, it was written in the Old Testament in 2 Chronicles chapter 7 verse 16. మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనములో ఈ విషయాల్ని మనము చదవగలుగుతూ ఉంటాము. And this is what the Chronicles writer says. మరి దినవృత్తాంతంలో రాసినటువంటి ఆయన చెబుతున్నటువంటి ఇవి: For now I have chosen and sanctified this house, నేను ఈ యొక్క స్థలమును పరిశుద్ధపరిచియున్నాను, that my name may be there forever. నిత్యము నా యొక్క నామము అక్కడ ఉండునట్లుగా. Mine eyes and my heart shall be there perpetually. నా యొక్క హృదయమును అలాగే నా కనులను దాని నిత్యము చూచుచున్నవి. How amazingly David chose Jerusalem to be the capital of Israel. ఎంతో ఆశ్చర్యమైనటువంటి రీతిగా దావీదు యెరూషలేమును ఇశ్రాయేలు దేశానికి ముఖ్య పట్టణముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. We read in Joshua chapter 12. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయంలో గనక చూస్తే It clearly indicates about Canaan. ఇది కానాను గురించి తెలియచేస్తూ ఉన్నది. You know that Canaan was the promised land and it was divided into 12 tribes. ఈ కానాను అనేటువంటిది దేవుని యొక్క వాగ్దాన దేశము. ఇది 12 గోత్రములకు విభజించబడుతూ ఉన్నది. This very same Canaan now we call Israel. మరి ఈ కానానునే నేడు మనం ఇశ్రాయేలుగా పిలుస్తూ ఉన్నాము. Now let us see the city of Jerusalem. అయితే జెరూషలేము గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. First of all, you should understand the meaning of the word Jerusalem. ఈ యొక్క యెరూషలేము అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మొదటగా మనం గమనించాలి. Jeru means to shoot out and Salem means peace in capital letters. ఎరు అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏమిటి అనగా అది ఇప్పుడే ఉబకి బయటికి రావడం అనేటువంటిది. ఇక షాలేం అనేటువంటి దానికి అర్థము శాంతి. We emphasize that Jerusalem is a city of peace. మరి యెరూషలేం పట్టణము శాంతి ప్రదాతమైన ప్రదేశం అని మేము చెబుతూ ఉన్నాము. But amazingly it was just the opposite. There was no peace in Jerusalem. కానీ ఆశ్చర్యం ఏమిటనగా యెరూషలేములో ఏ విధమైనటువంటి శాంతి లేకపోతూ ఉన్నది.
King David before Christ, that is 1048 years before Christ, made Jerusalem the capital. మరి దావీదు రాజు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మానికి ముందుగానే 1048 సంవత్సరాలకు ముందుగానే యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేస్తూ ఉన్నాడు. Here we see King David and his son Solomon ruled for 75 years. మరి ఈ యొక్క దావీదు రాజు అలాగే అతని కుమారుడైనటువంటి సొలొమోను ఈ ప్రాంతమును 75 సంవత్సరాలు పరిపాలన చేశారు. You'll be interested to know it was in the year 975 BC, that was before Christ. క్రీస్తు పూర్వము 975వ సంవత్సరం వరకు వారు పరిపాలన చేశారు. We can then say that Jerusalem was a peaceful city. ఆ సమయంలో యెరూషలేం అనేటువంటిది శాంతి పట్టణముగా ఉన్నదని మనం చెప్పవచ్చు. Later history tells us something totally different. అయితే దాని తర్వాత చరిత్రను గనక మనం చూస్తే దానికి విభిన్నమైన రీతిగా కనబడుతున్నది. 30 times it was changed. మరి ఈ 30 సార్లు ఈ యొక్క ప్రదేశము ఆక్రమించబడుతున్నది. To different kingdoms. వివిధ దేశ రాజులు దీనిని ఆక్రమిస్తూ ఉన్నారు. And of course different wars and so on. అంతేకాకుండా వివిధ యుద్ధములు దీనికోసం జరుగుతూ వచ్చాయి. Though called the city of peace, ఒకవేళ ఇది శాంతి పట్టణముగా పిలువబడినప్పటికీ it was only peaceful for during a time. ఇది కేవలం కొంతకాలం మాత్రమే శాంతి పట్టణముగా ఉన్నది. That was during the time of King David and King Solomon. అనగా దావీదు రాజు అలాగే సొలొమోను రాజు కాలములో. Afterwards, till date, we see Jerusalem was far from peaceful. అప్పటి నుండి నేటికి కూడా శాంతి అనేటువంటిది లేకుండానే యెరూషలేం ఉండాలని చూస్తాము. We see the meaning of Jerusalem, and the very word itself excites us. మరి ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఆ పదానికి అర్థమే మనలను ఎంతగానో ఉత్సాహపరుస్తుంటుంది. And it stirs a deep emotion into us. అంతేకాదండి మన హృదయములో ఎంతో ఉన్నతమైనటువంటి భావాన్ని ఇది కలుగు చేస్తుంటుంది. And memories of how it started and the past and the future for a hope to live. మరి ఎలాగున ఈ యొక్క ప్రదేశానికి ఉన్నటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలముల విషయాలు మనల్ని జీవింప చేస్తుంటాయో గమనించగలుగుతాము. First of all, we would like to illustrate some historical facts about Israel. మొట్టమొదటిగా ఈ ఇశ్రాయేల్ గురించినటువంటి కొన్ని చారిత్రక సత్యాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాము. We see earlier Israel was called Palestine, అంతకుముందు ఇశ్రాయేల్ దేశం పాలస్తీనాగా పిలువబడేది. and before that it was called Canaan. దానికి ముందు కానానుగా పిలువబడుతూ ఉండేది. Counting from 2016, 4,000 years back. మరి దాదాపుగా 2016 అలాగే 4000 సంవత్సరముల మధ్య కాలంలో A very interesting incident took place. మరి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సంగతి ఇక్కడ జరుగుతూ ఉన్నది. God told Abraham అక్కడ అబ్రహామునకు దేవుడు చెబుతున్నది in Genesis chapter 12 verse 1. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, Now the Lord had said unto not Abraham, Abram. అక్కడ అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా వ్రాయబడుతూ ఉన్నది. Get thee out of the country, నీవు ఈ ప్రదేశమును విడిచి, leaving your family and your father's house, నీ కుటుంబమును నీ తండ్రి ఇంటిని విడిచి, into a land that I will show thee. నేను చూపించు దేశమునకు వెళ్ళుము. This is one of the great promises of the Bible, what God would speak to a man. మరి ఒక మనిషికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానములలో గొప్ప వాగ్దానముగా బైబిల్ ఇది వ్రాయబడుతున్నది. And this is the place that God had chosen. ఇదేనండి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. Abraham called it Canaan. అబ్రహాము దీనిని కానానుగా పిలిచాడు. Later he called it Palestine. దాని తర్వాత పాలస్తీనాగా దీన్ని పిలువబడుతున్నది. Today it is called Israel. నేడు ఇది ఇశ్రాయేలుగా పిలువబడుతున్నది. Now you can understand Israel was chosen by God. ఇశ్రాయేలు దేవుని చేత ఏర్పాటు చేయబడినదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. You know the history. మీకు ఈ చరిత్ర అర్థమవుతుంది. విన్నాడు, అతడు లోతుతో పాటుగా కానాలో స్థిరపడుతూ ఉన్నాడు. When Abraham came to settle in Canaan, ఎప్పుడైతే అబ్రహాము కానానులో స్థిరపడడానికి వచ్చి ఉన్నాడో, though it looked very dry, ఒకవేళ అది ఎంతో ఎండిపోయినట్లు కనబడినప్పటికీ, if you read in Deuteronomy chapter 8 verses 7 to 9, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు గనక మనం చూస్తే, God had already blessed that place shown to Abraham. మరి అబ్రహామునకు దేవుడు చూపించినటువంటి ఆ స్థలాన్ని అప్పటికే ఆశీర్వదించి ఉన్నాడు. Let's see what the Bible says. అక్కడ బైబిల్ గ్రంథం ఏమి రాయిస్తుందో చూద్దామండి. For the Lord thy God bringeth thee
into a good land. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. Now remember, this is a prophetic word and it was written in the Old Testament. మరి ఇది ప్రవచనాత్మకమైన వచనము, ఇది పాత నిబంధనలో రాయబడినది. A land of brooks of water and fountains and depths and springs out of the valleys and hills. అది నీటివాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. Deuteronomy chapter 8 verse 8 says, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనములో చూస్తే, a land of wheat and barley, అది గోధుమలు యవలు vines and fig trees, ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు and also pomegranates, దానిమ్మ పండ్లును గల దేశము. a land of olive oil and honey. ఒలివ నూనెయు తేనెయు గల దేశమును. I'm sure your mouth will be watering and you would also want to go and live there. మీరు కూడా అక్కడికి వెళ్ళి నివసించాలి అన్నట్లుగా మీ హృదయం ఆశపడుతుందని నేను అనుకుంటున్నాను. Let's see what Deuteronomy chapter 8 verse 9 says. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం ఏం చెబుతుందో చూద్దామండి. Where thou shalt eat bread without scarceness, కరువు అనకోకుండా నీవు ఆహారము తిను దేశము, and you shall not lack anything in it. అందులో నీకు ఏ లోపముండదు. Land whose stones are iron, and out of its hills you may dig brass. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. This is what the book of Deuteronomy writes about this promised land. Deuteronomy chapter 8 verses 7 to 9. ఈ వాగ్దాన దేశమును గురించి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనములలో మనము చదివేటువంటి విషయాలు ఇవి. After reading this verse, I was so thrilled. Truly, it was a promised land. మరి ఈ వచనాలు చదివిన తర్వాత నిజముగా ఇది వాగ్దాన దేశమే అని నేను నమ్ముతూ ఎంతో ఆశ్చర్యపడ్డాను. When God chose this land, దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క స్థలాన్ని ఏర్పరచున్నాడో, He blessed the land of Israel and called it Palestine, ఆయన ఈ ప్రాంతమును ఆశీర్వదించి పాలస్తీనాగా పిలిచాడు, or Cana. లేక కానానుగా. If you study and understand what God has spoken in Deuteronomy, ద్వితీయోపదేశకాండములో దేవుడు పలికినటువంటి మాటలు మీరు అర్థం చేసుకున్నట్లయితే, Israel is a small country ఇశ్రాయేలు చాలా చిన్న దేశము, and exporters of the best fruit and vegetables. అయినప్పటికీ కూడా మంచి పండ్లను ఈ యొక్క కూరగాయలను ఎగుమతి చేసేటువంటి దేశము. And what's very exciting, Israel always discovers high technology. అంతేకాదండి, ఈ యొక్క ఇశ్రాయేలు దేశములో ఎప్పుడు కూడా నూతనమైనటువంటి విషయాలు కనుగొనబడుతూ ఉంటాయి. And it is a leading nation for exports. అంతేకాదండి, ఎగుమతుల విషయములో అందరికన్నా ముందు ఉన్నటువంటి దేశము కూడా ఇది. Even we will wish to be there in that place. ఆ ప్రదేశంలో మనము కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాము. Leviticus chapter 25 verse 23, one more covenant. లేవి కాండము 25వ అధ్యాయం 23వ వచనములో మరియొక వాగ్దానము తెలియచేయబడుతూ ఉన్నది. And I must say it is a very important covenant. అంతేకాకుండా ఇది చాలా ప్రాముఖ్యమైన నిబంధన అని నేను చెప్పాలి. This land shall not be sold forever. నీవు దీనిని ఎవ్వరికీ అమ్మకూడదు. For the land is mine. ఎందుకనగా ఈ స్థలము నాది. You are only strangers and sojourners in this place. మీరు కేవలము ఈ స్థలములో మరి నివసించువారు మాత్రమే అయ్యున్నారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. It was very plain, this covenant, and people had to obey it. ఈ నిబంధన అనేటువంటి చాలా సులువుగా వారికి అర్థమయ్యేటువంటి రీతిగా ఉన్నది. అంతేకాకుండా ప్రజలు దాన్ని లోబడి జీవించాలి. One more point I like to bring to your notice. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను. Joel chapter 2 verse 18. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. Then will the Lord be jealous for his land and pity his people. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. You must understand right from the beginning that God created this universe. దేవుడే ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించాడని మనం అర్థం చేసుకోవాలి. And also his eyes were constantly over the land of Israel. అంతేకాకుండా అతని యొక్క కన్నులు ఎప్పుడూ ఇశ్రాయేలు మీదనే ఉంటూ ఉన్నాయి. Because he loved Israel, he created Israel and he made a covenant with his people. ఎందుకనగా ఇశ్రాయేలును ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు, దాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, తన ప్రజలతో ఆయనే నిబంధన చేస్తూ ఉన్నాడు. What is the speciality that God had in his heart for this people? ఈ ప్రత్యేకమైనటువంటి ప్రజల నిమిత్తమే దేవుడు కలిగి ఉన్నటువంటి హృదయం ఏమిటి? Why should he call it my country? ఎందుకు దానిని నా యొక్క దేశం అని ఆయన పిలవలసి వచ్చింది? This is only a small country, I must say. ఇది చాలా చిన్న దేశం అని నేను చెప్పాలి. It's 140 miles length. అది కేవలము
140 మైళ్ళ పొడవు మాత్రమే ఉన్నది. and 120 miles width. అంతేకాకుండా 120 మైళ్ళ వెడల్పు మాత్రమే ఉన్నది. And there's no rainfall, only in November to February. కేవలం నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో మాత్రమే వర్షం అక్కడ పడుతూ ఉంటుంది. And very scanty rain at that. అంతేకాదండి, అది కూడా చాలా తక్కువ వర్షపాతము. In this land, Israel, there was nothing very special, I must say. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ప్రత్యేకమైనటువంటిది అంటూ ఏది ఉండదు, కానీ No huge mountains like some places are so famous for their mountains, మరి కొన్ని ప్రదేశాలలో ఈ యొక్క కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి. or long rivers, అంతేకాకుండా మరి పొడవైనటువంటి నదులు, neither gold nor diamonds, లేక అక్కడ బంగారము గాని ఈ యొక్క వజ్రాలు గాని లేవు. not even rich in oil and petrol. అలాగే మరి ఈ యొక్క నూనె గాని లేకపోతే ఈ యొక్క పెట్రోల్ గాని అక్కడ లభించదు. We can now definitely write and say nothing is impossible with God. అయితే ఏదియును దేవునికి అసాధ్యము కాదు అని మాత్రం మనం చెప్పగలము. A land so small in size, ఒకవేళ చాలా చిన్నదే అయినప్పటికీ కూడా ఈ ప్రాంతము, and I repeat, absolutely less rainfall. చాలా తక్కువ వర్షపాతము అక్కడ ఉంటుందని నేను చెబుతున్నాను. And what was the beauty of it? God made it the Garden of Eden. అయినప్పటికీ కూడా దేవుడు దీనిని ఏదేను తోటగా మార్చి ఉన్నాడు. Those who visited the country can see the prosperity. మరి ఈ యొక్క ప్రదేశమును చూచినటువంటి వారు దాని అభివృద్ధిని చూడగలుగుతుంటారు. With limited water. వారికి ఉన్నటువంటి ఆ తక్కువ వర్షపాతముతోటే. And in this state of limited water, small piece of land, there was advanced technology of recycling, etc. తక్కువ వర్షపాతమే ఉన్న చిన్న భూభాగమే అయినప్పటికీ కూడా అనేక వంగడములను వారు సృష్టించి దానితో అధిక అభివృద్ధిని పొందగలుగుతున్నారు. Let's go back to history, because this is a very intriguing subject that we will want to know, why did God choose Jerusalem of all places? అన్నిటికన్నా యెరూషలేమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికే మరొకసారి ఈ యొక్క చరిత్రను మనం గమనిద్దాము. Now the Lord said unto Abraham, అక్కడ దేవుడే అబ్రహాముతో మాట్లాడుతూ, get thee out of thy country, నీవు నీ దేశము నుండి from thy kindred, నీ యొక్క వంశము నుండి and thy father's house, అలాగే నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి to a land that I will show thee. నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. Then in Genesis chapter 22 verse 1 we read, ఆ తర్వాత ఆదికాండం 22 అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతుంటాము. then after the birth of Isaac, ఈ యొక్క ఇస్సాకు జన్మించిన తరువాత God as a test said to offer him on one of the mountains of Moriah. ఒక పరీక్షగా దేవుడు అబ్రాహామునకు చెప్పినటువంటిది ఏమిటనగా ఈ మోరియా పర్వతములలో ఒకదాని మీద ఇస్సాకును అర్పించమంటున్నాడు. This took place 4,000 years back. ఇది దాదాపుగా 4000 సంవత్సరములకు క్రింద జరిగిన విషయము. All the people know the story. Abraham obeyed God. మరి అందరికీ ఈ విషయం తెలిసినటువంటిదే. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. He was about to offer Isaac. ఎప్పుడైతే ఈ యొక్క ఇస్సాకును అతడు బలి అర్పించడానికి సిద్ధపడి ఉన్నాడో God stopped him. దేవుడు ఆయనను ఆపివేస్తూ ఉన్నాడు. And in that place God offered a lamb as a sacrifice. అదే స్థలములో దేవుడు ఈ యొక్క అబ్రహామునకు ఒక పొట్టేలును బలిగా అర్పించడానికి చూపించాడు. Probably God wanted to test him. ఒకవేళ దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడేమో. This is written in Genesis chapter 22 verse 13. మరి ఈ విషయాలన్నీ మనము ఆదికాండము 22 అధ్యాయము 13వ వచనంలో చదువుతాము. This Mount Moriah later became the mountains on which Jerusalem was built. మరి ఈ మౌరియా పర్వతమే ఆ తర్వాత యెరూషలేము నిర్మించబడినటువంటి పర్వతములలో ఒకదానిగా మార్చబడుతున్నది. First of all, history tells us Moriah is where Abraham offered his son Isaac. మరి ఈ మోరియా పర్వతం మీదనే అబ్రహాము తన యొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి వెళ్ళినట్లుగా చరిత్రలో చూస్తాము. I would like to explain the present position అయితే నేటి కాలంలో ఇది ఎలాగున ఉన్నదో ఒకసారి వివరించాలనుకుంటూ ఉన్నాను. of Mount Moriah. ఈ యొక్క మోరియా పర్వతమును గురించి. It is between the Kidron Valley and Hinnom, the city of Jerusalem. మరి ఈ యొక్క యెరూషలేము పట్టణములో కిద్రోను లోయ అలాగే హిన్నోము లోయకు మధ్యగా ఇది ఉంటూ ఉన్నది. It's about 600 meters just the northwest of the present Damascus gate. మరి పట్టణానికి ఉన్నటువంటి దమస్కు యొక్క గుమ్మమునకు ఇది ఆగ్నేయ స్థితిలో కనబడుతున్నది.
The Temple Mount, once called Mount Moriah, is prominent in many photos of Jerusalem. మరి ఈ యొక్క టెంపుల్ మౌంట్ అనేటువంటిది అంతకు ముందు మోరియా పర్వతముగా పిలువబడుతున్నది. నేటికి అనేక ఇశ్రాయెల్ గురించినటువంటి బొమ్మలలో ఇది కనబడుతుంటుంది. You should remember this because it is a very important point. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మీరు తప్పక దీన్ని గుర్తుంచుకోవాలి. We see that why Mount Moriah is prominent in many photos of Jerusalem, because it just occupies an area of 45 acres. ఇది దాదాపుగా 45 ఏకర్లు ఉండేటువంటి స్థలము కాబట్టి ఇది అనేకమైనటువంటి బొమ్మలలో యెరూషలేమును గురించి తెలియజేసేటువంటి దానిలో కనబడుతుంటుంది. Now let's look at the historical evidences and the facts. మరి ఈ యొక్క చారిత్రకమైనటువంటి సత్యాలు దానిలో ఉండేటువంటి విషయాలు ఏమిటి ఇప్పుడు మనం గమనిద్దాము. After Abraham, that is after the period of 600 years elapsed, later this place was ruled by Jebusites. మరి అబ్రహాము తర్వాత దాదాపు 600 సంవత్సరాలకి ఈ స్థలము యెబూసీయుల ద్వారా ఆక్రమించబడి పరిపాలన చేయబడింది. And that is one of the three tribes of the Canaanites. మరి వీరు కానానీయులైనటువంటి వారి గోత్రములలో ఒక గోత్రము. The last king of Jebusites is Araunah. మరి ఈ యొక్క యెబూసీయుల యొక్క రాజులలో చివరి రాజు అరోనా. 2 Samuel chapter 5 verse 6 to 9. మరి 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో ఈ విషయం రాయబడుతున్నది. This verse says, 2 Samuel 5 6 to 9 says, David captured this place from Jebusites and built the city of David. మరి ఈ యొక్క 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దావీదు రాజు యెబూసీయుల నుంచి ఈ ప్రాంతమును ఆక్రమించుకొని దాన్ని దావీదు పట్టణముగా మార్చినట్లుగా రాయబడుతున్నది. We see in 2 Samuel chapter 24 verses 1 to 25. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 25 వచనం వరకు మనం చదివితే it says very clearly that a great plague came over Israel. అక్కడ ఇశ్రాయేలు మీదకి గొప్ప తెగులు వచ్చినట్లుగా వ్రాయబడుతూ ఉన్నది. Now why would a plague come to destroy a nation? ఒక దేశం మీదకి ఎందుకు ఇటు తెగులు రావాల్సి వచ్చినది? Because King David disobeyed God and counted the number of people in the Israel's army. ఎందుకనగా దావీదు దేవునికి అవిధేయుడిగా మారి ఇశ్రాయేలు యొక్క సైన్యమునంతటిని కూడా లెక్కిస్తూ ఉన్నాడు. He did this to prove his might to the people. ఇది కేవలము తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి అన్నట్లుగా చేశాడు. And to the neighbors. తనకు చుట్టూ ఉన్నటువంటి దేశాలకి. The prophet God came and advised him to build an altar and offer sacrifices to God. అప్పుడు ప్రవక్త అయినటువంటి గాదు దావీదు దగ్గరికి వచ్చి దేవుని యొక్క కోపము చల్లార్చులాగున ఒక బలిపీఠమును నిర్మించమని తెలియచేస్తున్నాడు. So David, what he did, he purchased the land from Araunah the Jebusite. మరి యెబూసీయుడైనటువంటి ఒర్నాను దగ్గర నుంచి ఈ స్థలమును దావీదు కొన్నాడు. David bought this threshing floor. దావీదు ఈ యొక్క కళ్ళమును ఆయన కొన్నట్టుగా చూస్తాము. How much you can never dream of. మరి దాని గురించి మనం ఎప్పుడు కళ కూడా కనలేమండి. For 50 shekels of silver. మరి 50 వెండి నాణెములకు దీన్ని అతడు కొన్నాడు. And he built an altar there. అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. And after building the altar, he offered burnt offerings. ఆ యొక్క బలిపీఠమును నిర్మించిన తరువాత అక్కడ దహన బలులను అర్పించాడు. And also fellowship offerings. అంతేకాకుండా సమాధాన బలులను కూడా అర్పించి ఉన్నాడు. He purchased the land. అతడు ఈ భూభాగమును కొన్నాడు. Because he didn't want to offer it to the Lord. ఎందుకనగా దాన్ని కొనకుండా దేవునికి బలిపీఠం నిర్మించడానికి అతనికి ఇష్టపడలేదు. David himself had a very good reason for that. దానికి దావీదు దగ్గర ఒక మంచి ఉద్దేశము కూడా కనబడుతూ ఉన్నది. He didn't want to offer something that did not cost him anything. తనకు ఏ విధమైనటువంటి వెల చెల్లించకుండా కలిగినటువంటి దానిలో దేవునికి అర్పణ ఇవ్వకూడదు అనుకుంటూ ఉన్నాడు. And the Lord answered David's prayer and the deadly plague was stayed. దావీదు యొక్క ప్రార్థన దేవుడు విని ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి ఆ ఉపద్రవాన్ని దేవుడు ఆపివేసి ఉన్నాడు. Now this threshing floor is on Mount Moriah. మరి ఈ యొక్క కళ్ళం అనేటువంటిది మోరియా పర్వతం మీదనే ఉన్నది. Where Abraham offered his son Isaac. ఇదే స్థలములో అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించాడు. David asked his son Solomon to build the temple of God at this place. మరి ఇదే స్థలములో దావీదు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనును దేవునికి మందిరం నిర్మించమని చెప్పాడు. According to 2 Chronicles chapter 3 verses 1 and 2. రెండో దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ విషయం కనబడుతున్నది. So Solomon began the construction of the Lord's temple in Jerusalem on Mount Moriah, where the Lord had appeared to his father David.
that is where David had prepared Ornan the Jebusite the threshing floor, and he began to build on the second day, the second month of the 4th year of his reign. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమైన యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరమున 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. The temple built by Solomon is also at the same place where Abraham prepared his son to offer as a sacrifice to God. ఈ యొక్క సొలొమోను దేవుని మందిరం కట్టడానికి ప్రారంభించబడినటువంటి ఆ స్థలములోనే అబ్రహాము కూడా తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించడానికి వచ్చాడు. I hope you understand this sequence. మరి ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. Then we go on to 1 Kings chapter 6 verse 38. అలాగే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనము చూస్తే Solomon took 7 years to complete the construction of the temple of God. దేవుని యొక్క మందిరమును పూర్తి చేయడానికి సొలొమోనునకు 7 సంవత్సరముల కాలం పడుతుంది. He finished it in the year 967 BC. ఆయన క్రీస్తు పూర్వము 967వ సంవత్సరములో దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. The first temple by King Solomon is 90 feet in length, the width is 30 feet and height 45 feet. మరి సొలొమోను నిర్మించినటువంటి ఈ మొదటి దేవాలయం యొక్క పొడవు 90 అడుగులు, వెడల్పు 30 అడుగులు, అలాగే ఎత్తు 45 అడుగులు. He also prepared an inner sanctuary, the most holy place, to keep the ark of the covenant. అంతేకాకుండా దేవుని యొక్క మందస్సమును ఉంచడానికి అన్నట్లుగా ఈ మందిరము లోపల అతి పరిశుద్ధ స్థలమును అతడు ఏర్పాటు చేస్తున్నాడు. When Solomon asked God, God appeared to Solomon the second time. ఎప్పుడైతే సొలొమోను దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడో సొలొమోనుకు దేవుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. In 1 Kings chapter 9 verses 1 to 3. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ విషయం చూస్తాము. And promised, saying, I've set this temple apart holy, and I will always watch over it, for it is very dear to my heart. అక్కడ దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటనగా, నేను ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండునని చెబుతూ ఉన్నాడు. Now we can understand as to why God loves this place, Jerusalem. ఎందుకు యెరూషలేమును దేవుడు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. Where the temple is being built by King Solomon. మన సొలొమోను చేత ఈ యొక్క ప్రదేశంలోనే దేవునికి మందిరం నిర్మించబడింది. We hope to see you next week once again with more news, more historical facts about Jerusalem. మరొకసారి ఈ యొక్క యెరూషలేమును గురించి ఇంకా చరిత్రక సంబంధ విషయాలు మేము చెప్పబోతున్నాము కాబట్టి వచ్చే వారం తప్పక మీరందరూ వచ్చి వింటారని ఆశిస్తున్నాము. God bless each and every one of you. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా לעולם. హల్లెలూయా ישירו כולם במילה אחת תודה, הלב מלא והמון תודה, והולם גם הוא איזה עולם נפלא. הללויה עם השיר, הללויה על יום שמאיר, הללויה על מה שהיה ומה שעוד לא היה, הללויה